హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలానే ఇంకెవరైనా కానీ వీడియోస్‌ని చూస్తూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని ఫాలో చేస్తారనైతే కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి. నేను చేసిన ప్రతి నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. సో, ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో చేసుకునే పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు, ములక్కాడ. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయినైతే పెట్టుకోవాలి. కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత వేరొక బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి మీడియం సైజ్ 3 ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. అలానే 4 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మంచిగా వేగాలండి. సో, ఇది వేగే లోపల నేను మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఈ మసాలాలో ఏం వేసానంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఈ పేస్ట్‌ని అయితే గ్రైండ్ చేసి పట్టుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ గోదావరి జిల్లా వాళ్ళు ఏ కర్రీ చేసుకున్నా, ఏ స్పెషల్ ఐటెమ్ చేసుకున్నా ఈ మసాలానైతే తప్పకుండా యూజ్ చేస్తారు. వేరే పౌడర్స్ ఇలాంటివేమీ వాడరండి. ఈ ఒక్క మసాలా ఉంటే చాలు ఏ కర్రీ అయినా టేస్ట్‌గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలనేవి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని 2 స్పూన్స్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకుంటూ ఉంటే వీటికున్న పచ్చివాసన అనేది పోతుంది. అలానే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకుంటూ ఉండాలండి. ఈ పచ్చి రొయ్యలనేవి 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటి తెల్ల రొయ్యలు, ఒకటేమో ఎర్ర రొయ్యలండి. దేంతో చేసుకున్నా గానీ ఈ కర్రీ అనేది చాలా చాలా బావుంటుంది. సో, వీటికి పెద్ద రొయ్యల కంటే చిన్న రొయ్యలతో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బావుంటుందండి. వీటిని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఈ కర్రీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటికున్న పచ్చ స్మెల్ అనేది పోయి మనం చేసుకునే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కోడిగుడ్లను కూడా వేసుకుంటున్నాను. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఈ గుడ్లనేవి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదండి. సో, చూసారు కదా! ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది బావుంటుందండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా సరే అది వాటరీగా అనిపిస్తూ ఉంటుంది. సో, అందువల్ల నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ మాత్రమే వేసుకున్నాను. చూసారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం గరిటెతో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు అంటే మనకి ఏ విధంగా గ్రేవీ కావాలో అంతవరకు మరిగించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకున్నాను. ఫైనల్‌గా మన పచ్చిరొయ్యలు, ములక్కాడ, కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా ఎవరైనా చేసుకునే విధంగా అయితే ఉంది. ఈ కర్రీ రైస్ అలానే చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. సో, నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్, కామెంట్ అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.